శ్రీ విష్ణు గారి 'మృత్యుంజయ్' ట్రైలర్ అయితే వచ్చింది. అయితే నేనైతే నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ మనకి అఫీషియల్ పోస్టర్స్‌లో 28న 'విష్ణు విన్యాసం' మూవీ రిలీజ్ అని చెప్పారు. అదేంటి సడెన్‌గా 'మృత్యుంజయ్' అని ఒక ట్రైలర్ దింపారు అనుకున్నాను. ఓకే. పోనీలే చూద్దాం అనుకున్నాను. తర్వాత నాకు సోషల్ మీడియాలో ఏం తెలిసిందంటే 28న ఆ మూవీ అదే 'విష్ణు విన్యాసం' 27న 'మృత్యుంజయ్' అంట. 2 ఒకరోజు తప్పించి ఒకరోజు మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు నాకు అర్థం అవ్వలేదు. అంటే ఈయన ప్రతీదీ డిఫరెంట్‌గానే చేస్తాడు. సో, ఇది కూడా దానికేనా అని అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. ఈయన మూవీస్ నాకు చాలా ఇష్టం. నిజంగా మంచి కామెడీ ఉంటాయి. బట్ 'మృత్యుంజయ్' అలా ఉండదు. కామెడీ అసలు నాకైతే ట్రైలర్‌లో ఎక్కడ చూపించలేదు. నిజంగా చెప్తున్నాను. అసలు ట్రైలర్‌లో మొత్తం సీరియస్‌నెస్ ఉంటది. ఏంటి అసలు నాకు ట్రైలర్ కాబట్టి అందులో ఏం అర్థం అవ్వలేదు. స్టోరీ కూడా నాకేం అర్థం అవ్వలేదు. అలాగా కొన్ని సీన్స్ ఫైటింగ్ ఉంటది. కొన్ని సీన్స్ ఎక్కువ వర్షంలో ఉంటది. సస్పెన్స్ ఎక్కువ ఉంటది ఈ మూవీ ట్రైలర్‌లో. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే ఈ మూవీలో ఎక్కువ సస్పెన్స్ ఉంటది. సో, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ టైమ్ అనుకుంటా ఈ జోనర్‌లోకి రావడం ఇతను. ఎందుకో మరి నాకు తెలీదు. ఇంత అర్జెంట్‌గా దింపుతున్నారంటే ఏదో ఉండాలి సంథింగ్. 28 మూవీ మాత్రం నేను ఆల్రెడీ చూసాను అనుకుంటా. కామెడీ ఎక్కువ ఉంటది అందులోని. అది నాకు బా నచ్చింది. సో, ఇది కూడా నాకు చాలా బా నచ్చింది. అంటే జోనర్‌లో మారినా కూడా ఇది చాలా బాగా యాక్టింగ్ చేశారు అతను కూడా. సో, నేను ఈ 2 మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మెయిన్ ఈ మూవీ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరెంతమంది ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.